నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. నేను మీ భావనాని. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, నమస్కార్. నమస్కార్, నమస్తే. సో ఈరోజు ఏం స్పెషల్తో వచ్చారు? ఆచారి ప్రాన్. బేసిక్లీ అంటే పికిల్ స్టైల్లో ప్రాన్స్ చేస్తాం. అంటే ఇది గ్రేవీయా? గ్రేవీ లాగే ఉంటుంది. సో అచారి ప్రాన్స్. అచారి ప్రాన్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అచారి ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవకాయ తగినంత, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లి విత్తనాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవ నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. రావు గారు రెడీ? సో ఫస్ట్ నూనె. ఇది ఆవ నూనె? అవును. అంటే కలర్ చేంజ్ ఉంటే డౌట్ వచ్చింది. అవును, అంటే పికిల్ ఫ్లేవర్. సో ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు మనం కావాలి అనుకుంటే ఒకవేళ ఆవాల నూనె ఇష్టం లేదు అంటే దీనికి మన నార్మల్ నూనె వాడుకోవచ్చా? వాడుకోవచ్చు, కానీ ఆ పంచ్ ఉండదు మీకు ఆ పికిల్. అదేలేండి, అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొందరు వచ్చే ఆవాల నూనె అనుకునే వాళ్ళు. ఆవ నూనె కొందరికి ఆ వాసన కూడా పడదు. అవును. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆ నల్లగా ఉన్నాయి ఏంటి రావు గారు? నల్ల నువ్వుల్లాగా ఉన్నాయి అవి. ఇది ఆనియన్ సీడ్స్ అన్నమాట, కలోంజీ అంటారు. ఆనియన్ కలోంజియా? ఆనియన్ సీడ్స్ బేసిక్లీ. ఓకే, ఇవి వంటకు వాడతారా? ఎస్. ఓకే, కలోంజీ ఆనియన్ సీడ్స్ అనుకోండి. ఆనియన్ సీడ్స్. ఓకే, మీరు వేరేదో చెప్పారు? అది హిందీలో చెప్తారు, కలోంజీ సీడ్స్. ఓకే, అంటే ఏ ప్రత్యేకంగా కొన్ని డిషెస్కి మాత్రమే వాడతారు. ప్రాన్స్ వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా ఉంటే సాల్ట్ తక్కువ వేసుకోలేక మనం ఇక్కడ పికిల్స్ కొంచెం పికిల్ యూజ్ చేస్తాం. అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం నీళ్ళు. కొంచెం వేసుకుందాం ఆనియన్ సీడ్స్, ఉల్లి విత్తనాలు, లాస్ట్ ఫైనల్ ఆవకాయ. కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ లేకుండా ఆ పికిల్ స్టైల్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మీరు గుజ్జు వేశారు, ముక్కలు కూడా వేసుకోవచ్చా? కావాలంటే వేసుకోవచ్చు. బేసిక్లీ ఏంటంటే దీంట్లో ఆ ఫ్లేవర్ ఉండాలని చెప్పి వేస్తాం. మీ ఇష్టం, మీకు పికిల్లో ఆ పీసెస్ కావాలంటే పీసెస్. మనం ఇష్టపడతాం కాబట్టి ఆవకాయ గుజ్జు ముక్కలు 2 వేసుకుందాం అప్పుడు. సో ఖచ్చితంగా అన్నానికే బాగుంటుంది కదా. కరెక్ట్గా చెప్పారు. సో కొంచెంసేపు మగ్గాలి. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం బ్రెడ్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక్కోసారి ఎండిపోయినట్లయితూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ బ్రెడ్ని పడేయకుండా బాగా పొడిలాగా చేసి పెట్టుకొని గ్రేవీ కూరల్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే కూర చిక్కబడ్డమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. రావు గారు
ఆచారి ప్రాన్స్ రెడీ. థ్యాంక్ యూ. అచారి ప్రాన్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. అచారి ప్రాన్స్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆవ నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉల్లి విత్తనాలు, ఆవకాయ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అచారి ప్రాన్స్ రెడీ. అచారి ప్రాన్స్. ఇది కూడా ఊరితే ఇంకా బాగుంటుందంటారా? అంటే ఆవకాయ అదంతా రియల్ పిక్కలు తినేలాగా ఉన్నారు. నిజంగా రొయ్యలు పచ్చడి తింటే ఎలా ఉంటుందో ఫీలింగ్, ఆ ఫీలింగే కలిగింది నాకు. నిజంగానే చాలామంది పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ ఇలాగ కూరని కూడా ఆ ఫ్లేవర్లోకి తీసుకొచ్చేసారనమాట. సో నిజంగానే తింటున్నప్పుడు చాలా బాగుంది. అన్నంతో తింటే ఇంకా బాగుంటుంది. సో మీరు రెండో రోజుకి ఇది కూడా కొంచెం ఊరిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఆవకాయ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంది. అది కాకుండా ఆనియన్ సీడ్స్ చెప్పారు కదా మీరు, ఉల్లి విత్తనాలు, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఒక్కోసారి ఎక్కువగా పని ఒత్తిడికి లోనవడం వల్ల, బాగా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ టైర్డ్ అయిపోతూ ఉంటాం. అలాంటప్పుడు శరీరంలో అస్సలు శక్తి లేనట్టుగా, చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది కదా. వెంటనే శక్తి కావాలి అంటే కాస్త కొబ్బరి నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా గ్లూకోజ్ వేసుకుని ఆ నీళ్లు కనుక తాగినట్లయితే శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇప్పుడు కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్, మీ పేరు? స్వప్న. ఓకే, మీ పేరండి? నీలోఫర్. నీలోఫర్. మీ ఇద్దరికి పరిచయాలు ఉన్నాయా? ఉంది. ఉందా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కానీ పోటీ మాత్రం ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్ లేదా? సూపర్. సో ఎవరు కిచెన్ క్వీన్ అవుతారు? నేనే అవుతాను. మీరేనా? నేను అవుతాను. నేను అవుతాను కాదు, నేనే అవుతాను. చూడ, అదే 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 నాకు కావాల్సింది కూడా. సో ఏ వంట చేస్తారు? చికెన్ మసాలా రైస్ అండి. చికెన్ మసాలా రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చికెన్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కడాయి పెట్టుకుందాము. కడాయి రెడీ. కడాయి హీట్ అయిన తర్వాత నూనె పోసుకుందాం అండి. మీ గాజులు బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఇందులో చాలా గులాబీ పువ్వులు ఉన్నాయి. నాకు గాజులు అంటే చాలా ఇష్టం అండి. అవునా? ఆడవాళ్ళకి చాలా మందికి ఇష్టంతో ఉండే ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కొందరే ఉంటారు. మనకు వంట చేస్తున్నప్పుడు గల్ సౌండ్ వస్తూ ఉంటుంది. అవునా? అబ్బో. నూనె వేడెక్కిపోయింది కదండి, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం అండి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు పెద్ద పెద్దగానే పెట్టుకున్నారా? వేసేయండి, వేగిపోయి అదే విడిపోతాయి. మీకు వంటలు ఇంట్రెస్ట్ ఉందా? బాగా అండి. బాగా అంటే కొత్త కొత్త వంటలు అవన్నీ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. సో మీరు బోర్ కొట్టినప్పుడు, ఖాళీ టైం ఉన్నప్పుడు కంపల్సరీ స్వీట్ కానీ ఏదైనా కొత్త వెరైటీస్ కానీ ట్రై చేస్తాను. చాలా ఇష్టం నాకు. అంటే మీకు పెళ్లికి ముందు నుంచి వంటలన్నీ బాగా? లేదండి, పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత వచ్చిందా? పెళ్లి ముందు అంతా చదువుల మీద పడ్డారా? పెళ్లి తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఓ, ఎందుకలా? అంటే మీ వారు? మా హస్బెండ్ కొంచెం ఫుడ్డీ, సో ఆయన కోసం బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఖచ్చితంగా అండి. అంటే మీ హస్బెండ్ కోసం అని కాదులే కానీ డెఫినెట్గా బయట ఫుడ్ కంటే మన ఇంట్లో చేసుకొని తిన్నది నిజంగా మనకు అదొక తృప్తి ఉంటుంది. అవును, ఆరోగ్యపరంగా కూడా మంచిది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దాని తర్వాత పుదీనా ఆకు వేద్దాం.
మీరిద్దరూ చెప్తున్నప్పుడు ఇల్లులు కొంచెం దూరం దూరం ఉన్నట్టున్నాయి, కానీ ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? అంటే ఒకే ఊరు కదండి, హైదరాబాదే కదా. ఊరు ఒకటే కానీ దూరం దూరంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాక చదువుకునేటప్పుడా అలా? కాదండి, మేము ఇలాగే కుకింగ్ షోకి వెళ్ళినప్పుడు, టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అలా పరిచయం అయ్యాము. సో ఇంకా ఫోన్లోనే, ఇంకా ఫోన్లో వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదండి. అబ్బా, గ్రూపులు కూడా క్రియేట్ చేసేసుకున్నారండి. గ్రూప్స్ ఉంటాయి, స్పెషల్ ప్రోగ్రామ్స్. సో మనకి ఇలాగా వంటలు చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితో ఒక గ్రూప్ ఫామ్ అవుతాము. సూపర్ కదా. ఎవరికి కుదిరినప్పుడు, ఎవరు ఖాళీ సమయం దొరికినప్పుడు అలా కలిసి సరదాగా వెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ తీరు అలాగే ఉంటుందిలేండి, డెఫినెట్ గా. అందరూ ఒక క్రేజ్ లో ఉంటాం అన్నమాట. మంచిది కదా, అదొక హాబీ, అదొక కొంచెం సరదా. సరదా. ఓకే, అన్నిటికన్నా అదొక ఇష్టం అండి. డెఫినెట్ గా అది ఉండాలి. ఇష్టం ఉంటేనే ఏదైనా ఇంకా ఇష్టపడి చేస్తాం. కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కలుపుకుందాం అండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుందాము, మనం చికెన్ రైస్ కూడా కలుపుతాం కాబట్టి కొంచెం ఉప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకుందాం అండి. కారం, జీలకర్ర పొడి వేసుకుందాం. అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మిక్స్ చేశానని అనుకుంటున్నాను. మిక్స్ అయిపోయింది. నీళ్ళు అవసరం, నీళ్ళు ఏమంటారా? ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇంకోండి, ఈ చికెన్ బాగా మగ్గడానికి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు ఉడికించుకుందాం. సో మీకు నేను అనుకుంటున్నాను షాపింగ్ కూడా బాగానే ఇంట్రెస్ట్ అని. బాగా అండి కదా. సో బాగా షాపింగ్కి వెళ్తుంటారా? షాపింగ్కి వెళ్తాను. అంటే మీ వారితో వెళ్తుంటారా లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసా? ఫ్రెండ్ ఆయనతో కుదిరినప్పుడు ఆయనతో. సో ఫ్రెండ్స్ అంటే మీ వారు మరి ఓపిక్గా తీసుకెళ్తారా? చాలా మంది అంత ఓపిక ఉండదు కాబట్టి. కొన్ని ఉంటాయి చూడండి, ఫాస్ట్ గా మనం సెలెక్ట్ చేసి వేసుకోగలము. అలాంటివి అయితే మా వాడిని తీసుకెళ్తాను. మనం ట్రైల్ వేసి మ్యాచింగ్లు చూసి నచ్చేయలేదు అని ఫ్రెండ్స్ ని తీసుకెళ్తాను. సో ముందే డిసైడ్ చేస్తారు ఈ షాపింగ్ ఇది, ఈ షాపింగ్ ఇది, అవునా? సో ఓకే, మీరు అంతేనండి? అలాగే ఆల్మోస్ట్ అంతే, గ్రూప్గా ఫామ్ అయ్యారంటే ఇంకంతే. ఓకే, మరి కిచెన్ క్వీన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి పోటీ ఇచ్చి కిచెన్ క్వీన్ అవ్వాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దామండి. మంచి స్మెల్ వస్తుంది కదండి. ఎస్, చికెన్ కూడా కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో రైస్ మిక్స్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవాలి అలాగా? అంటే రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయిన రైసేనండి. ఇంకా ఎక్కువ ఉడికితే మెత్తగా, ఇంకా ఉడికితే మరి మెత్తగా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ మిక్స్ చేసుకుందాం. రైస్ బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఒక చోట మసాలా ఉండిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవడానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండి. భావన గారు, మన చికెన్ మసాలా రైస్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గ్రీన్ గా, కలర్ఫుల్ గా, టేస్టీగా కనిపిస్తుంది. టేస్ట్ చూసి చెప్పండి. జాబ్ మీరే చేసేస్తున్నారుగా. చికెన్ మసాలా రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ మసాలా రైస్ తయారీ విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మసాలా రైస్ రెడీ.
చికెన్ మసాలా రైస్. పులావ్ లాగా ఉన్నది. నెక్స్ట్ డిష్ టేస్ట్ చేసిన తర్వాత మనం చెప్దాం జడ్జ్మెంట్. సో మీకు ఎలా ఉంది? బాగుంది, స్పైసీ ఉంది కొంచెం. అవునా? ఓకే. సూపర్ ఉంది. స్పైసీ తింటారు కాబట్టి మీకు బాగా ఉంది కొంచెం. నేనే చేశాను కాబట్టి కూడా. సో మీకైతే స్పైసీ ఉందని చెప్పారు. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే పైల్స్ సమస్య పట్టుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడము, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడము, నీళ్ళు ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకుంటూ కిస్మిస్ పళ్ళని ఎక్కువగా తింటూ ఉన్నట్లయితే పైల్స్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దానికి చికెన్ మసాలా రైస్ ఫినిష్ చేసేసారండి. మరి ఇప్పుడు మీ వంతే వచ్చింది. ట్రై చేస్తానండి తనకన్నా బెస్ట్ చేయడానికి. సూపర్, అలాగే ఉండాలి. సో ఏ వంట చేస్తారు? కొర్రమీను పులుసు. కొరమీను పులుసా? ఎస్. కొరమీను పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కొరమీను పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు గుజ్జు తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, అన్నీ వచ్చినట్టేనా? ఓకే, సో మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేద్దాం. నూనె పోపు. ఇది ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ ఫస్ట్ నూనెలో కొంచెం ఫ్రై చేసి దూరగా వేయించాక గ్రైండ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు కాస్త వేయించుకున్నాక పేస్ట్ చేసుకోవాలి. ఇంకేం వేయలేదు అందులో? ఇంకా ఏం వేయలేదు. భావన గారు, ఇప్పుడు చేపలను తీసుకుందాము. ఇది జీలకర్ర పొడి. అన్ని కొంచెం 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 క్వాంటిటీ కదా. యాక్చువల్లీ నేను చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. ఇప్పుడు కొంచెం క్వాంటిటీ. అది ధనియాల పొడి అండ్ మెంతి పొడి. మెంతి పొడి కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే చేదవుతుంది కదా. అండ్ ఇప్పుడు కారం. ఎందుకంటే పులుసు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు ఇందులో వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తే ఇది మంచిగా కలుస్తుంది. కొంచెం వేయనా? కొంచెం. సరిపోతుందా? సరిపోతుంది. ఇవి నూనెలో వేయించుకోవాలి. ఇది మ్యారినేట్ అయింది కదా కొంచెం. ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం అందులో. ఉల్లిపాయ పేస్ట్. ఏదో జున్నులా తయారైంది. ఇలా మామూలుగా అయితే 3 గంటల సేపు మ్యారినేట్ అయితే, అంటే అలా నానబెడితే మంచిగా అవుతుంది. అది మసాలా అంతా ఇంకుతుంది కదా, చేపలకి పడుతుంది. యాక్చువల్లీ మనం ఇందులో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో కూడా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినట్టు. కొంచెం ఆయిల్ పైకి తేలితే వేగినట్టు తెలిసిపోతుంది అసలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. మీరు జాబ్ చేస్తుంటారా? హౌస్ వైఫా? యాక్చువల్లీ జాబ్ చేసేదాన్ని. ప్రస్తుతానికి పిల్లల కోసము ఇంట్లోనే ఉంటున్నాను. మా హస్బెండ్ చాలా బిజీ. సో ఇంకా ఆయనకి టైం ఉండదు. ఇంకా ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత ఏజ్ పిల్లలు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 7th క్లాస్. సో ఓకే, మీరు చూసుకోవాల్సి వస్తుంది అనేసి. కొంచెం పసుపు వేసుకుందాం. చేపలను ఆయిల్లో వేసేసుకుందాం ఇందులో, నూనెలో. ఇవి కొంచెం నూనెలో మంచిగా వేగాలి. యాక్చువల్లీ మనము ఫ్రై చేసుకుంటేనేమో ఓన్లీ ఇవి వేసుకోవాలి. ఇప్పుడు పులుసు కాబట్టి దాని హెడ్ కూడా వేసుకుంటున్నాం, తల కూడా. దాని తల, తోక అన్ని వేసుకుంటున్నాం పులుసు కాబట్టి. ఎప్పుడైతే మాత్రం ఓన్లీ మధ్య ముక్కలే వాడాలి.
అవి దేనికి యూజ్ కావు కదండి. ఓకే, సో లిడ్ క్లోజ్ చేద్దామా? ఒక 5 minutes. సో నేను అడగలేదు, మీరు హౌస్ వైఫా, జాబ్ చేస్తుంటారా? నేను బిజినెస్ చేస్తున్నానండి, బొటీ రన్ చేస్తున్నాను. అండ్ అందుకే ఇంకా ఓకే, సో మొత్తం ఫ్యాషన్ అంతా మన దగ్గరే ఉంటుంది. సో బిజీయా? బిజీ అండి. ఎక్కువ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎక్కువ డిజైన్ చేస్తానండి. Dresses? ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ కూడా చేస్తాను, కానీ అవి ఎక్కువ. బిజీగా ఉంటారా? బిజీగా సీజన్ వస్తే ఇంకా పట్టలేము ఇంకా కదా. అండ్ ట్రావెలింగ్ ఇష్టం నాకు బాగా. కొంచెం టైం గా దొరికితే ట్రావెల్ చేస్తాను, అది కూడా సడన్ గా. ఎలా చూసుకుంటారండి మీరు? అన్ని మేనేజ్ సో మీ వారు మీకు చాలా సపోర్ట్ గా ఉంటారు అనుకుంటా. ఆవిడ అన్నారు చూడండి, మా వారు చాలా బిజీ, సో పిల్లల వల్ల జాబ్ అని. సో అంత మీకు ఛాన్స్ లేదనుకుంటా. అర్థమైంది నాకు. అక్కడైతే మీ వారు మీకు చాలా అవకాశాలు ఇచ్చినట్టున్నారే. అవకాశం క్రియేట్ చేసేసుకున్నాను. పాప ఆవిడ క్రియేట్ చేసుకోవాలని అవ్వదు కదా. లేదు అసలు ఇవ్వట్లేదు దేవుడు. ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్స్ అనే 2 ఉన్నాయి కదండి. ఆ వీక్ ఆఫ్ వచ్చే ఒక హాఫ్ డే బిఫోర్ మనం ప్లానింగ్ స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. గూగుల్ మ్యాప్స్ తీసుకోవడం, పెన్ పేపర్ తీసుకోవడం. మీకు మ్యాప్స్ చాలా ఉన్నాయి, అర్థమైంది. చూద్దామండి. ఇది చింతపండు పులుసు, ఇది వేసుకుందాం. ఓకే, చాలా చాలండి. చెప్పండి, మీరు చెప్తూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి, ఇది చేపల చేపల పులుసు. బట్ నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆయన ఇది తెస్తా అంటే నేను ఏదో డైవర్ట్ చేస్తా ఉంటా, ప్రాన్స్, చికెన్, మటన్ కో, అది ఇలా వెళ్ళిపోతా ఉంటది. మీ ఇంట్లో స్టోరీ లాస్ట్ ఇవాళ ఇక్కడ వచ్చి నాకు చేయడానికి. సో ఈసారి మీ వారు ఎప్పుడైనా నీ కొరమీన పులుసు కావాలి అన్నారే అనుకోండి, ఒక్క నిమిషం ఆగండి, సెకండ్స్ లో అలా యూట్యూబ్ లో ఇదిగో చూసేసుకోండి, చూసేసుకోండి. చేసేసాను, నేనే చేశానని చూపించేయండి. ఎలాగా ఏ సినిమాలోని కొట్టగారలాగా కోడి చూసి అన్నం తిన్నట్టు ఆయన చూస్తూ అలాగా అన్నం తినేస్తారు, అయిపోతుందా? అమ్మో అట్లే ఏమండి, ఏదో సరదా కన్నా ఆయన నన్ను చూసి ఇలాంటి సలహా ఇచ్చేవని చెప్పి కొట్టారు కనుక ఏమనర్లేండి. సో లిడ్ క్లోజ్ చేద్దామా? కొంచెం నేను ఎక్కడ కనిపిస్తానులేండి. ఇంకా నాకే అనిపించారు, ఇంకా ఆయనకి ఇక్కడ స్క్రీన్ మీద తప్ప. సో కాసేపు మగ్గాలి కదా. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఓకే, చూద్దామా? చూద్దాం. నూనె తేలింది. సో ఇంకే కొత్తిమీర ఉంది బ్యాలెన్స్, వేసేసుకుందామండి కొత్తిమీర. సో ఆఫ్ చేసేనా? నేను చాలా బాగా చేస్తానండి వంటలు. అవునా? బట్ ఇది చూసి మీరు చెప్పాలి ఎట్లా అయిందో. ఇప్పుడు స్మెల్ అయితే బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం స్పైసీ ఉంటుందండి. మీరు స్పైసీ తింటారా, నార్మల్గానే తింటారా? ఇంతకు ముందు తినేదాన్ని, ఇప్పుడు అంత తినలేకపోతుంది. కొర్రమీను పులుసు రెడీ అయిందండి భావన గారు. థ్యాంక్ యూ. కొరమీను పులుసు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కొరమీను పులుసు తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, కొద్దిగా నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరమీను పులుసు రెడీ. కొరమీను పులుసు చూడ్డానికి బాగుంది, చూద్దాం. మైనస్ అండ్ ప్లస్ దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం ఉప్పు కావాలి, కొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత పులుపు అంతా లాగేస్తుంది, ఉప్పు కూడా స్పైసీ ఉన్నది. కానీ అలాగే పులావ్, అది రైస్, చికెన్ మసాలా రైస్ ఏంటంటే ఫ్లేవర్స్ అన్నీ బాగున్నాయి, గరం మసాలా అంతా బాగున్నది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే మీరు చేసేప్పుడు ఏంటంటే రైస్ అంతా ఇరిగిపోయింది, బ్రేక్ అయిపోయింది అనమాట. రైస్ టేస్ట్ వైజ్ ఈజ్ ఓకే, బట్
వెరీ సింపుల్ అన్నమాట. కానీ ఈ రెండిట్లో చూస్తే చేపల పులుసు బాగుంది. బాగుందా? మొత్తానికి వాళ్ళ ఆయన అలా ఆవిడని గెలిపించారనమాట. ఇంకా ఇంకా యూట్యూబ్లో చూసి తినడానికి మంచి ఛాన్స్ దొరికేసింది ఆవిడకి. సో కొరమీను పులుసు బాగుంది అంటున్నారు. సో చేస్తున్నప్పుడే నేనే చెప్పాను, గుర్తుందా, చింతపండు గుజ్జు ఇంకా పడుతుంది, పులుపు ఇంకా రావడం వల్ల బాగుంటుంది. సో బాగుంది, కానీ ఇంకొంచెం పులుపు ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్, కిచెన్ క్వీన్ మీరే, కాబట్టి మీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భావన గారు. ఓకే, సో మా ఆడపడుచుకి తెలుగు రుచి నుంచి మరొక గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి మీరు కూడా మాతో పాటు కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చాలా రకాల కూరలకు, మసాలా ఐటమ్స్కి, గ్రేవీ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాం. ఆ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దాని ఫ్లేవర్ మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం కదా, అందుకని కొద్దిగా ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటాం. అది మరిన్ని ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే కొద్దిగా ఉప్పు, కొద్దిగా వెనిగర్ కూడా ఆ పేస్ట్లో వేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? నా పేరు సంజయ్ మేడం. సంజయ్. ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట మేడం. సిద్దిపేట. ఇక్కడెక్కడ ఉంటావు? ఇక్కడ రామ్నగర్లో మేడం. సో ఎక్కడ చదువుకుంటున్నావు? పైనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ఈరోజు ఏం రెసిపీ చేసి చూపిస్తావు? మటన్ మష్రూమ్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మష్రూమ్ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1/2 కిలో, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. మొదటగా తగినంత నూనెను వేసుకోవాలి మేడం. ఆ తర్వాత అందులో హోల్ గరం మసాలా వేయాలి. హోల్ గరం మసాలా ఎందుకు వేస్తామంటే ఇందులో ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఆయిల్తో రియాక్ట్ కావాలి. రియాక్ట్ అయితే అప్పుడు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఓకే, మసాలా దినుసులు నూనెలో వేస్తున్నాం మేడం. ఓకే, సో హోల్ గరం మసాలా వేసావు. ఆ తర్వాత తరిగినటువంటి ఉల్లిగడ్డలు వేయాలి మేడం. బాగా కలపాలి. ఉల్లిగడ్డ అనేది బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు కలపాలి, ఎందుకంటే బ్రౌన్ కలర్కి వస్తే టేస్ట్ బాగుంటుంది మేడం. మటన్ ఉడికించేసుకున్నట్టున్నావు కదా? ముందుగానే ఉడికించుకున్నాను మేడం, ఎందుకంటే మటన్ అనేది గట్టి పదార్థం కదా మేడం, ముందుగానే ఉడికించుకున్నాం. ఏమేమి వేసావు అందులో? ఓన్లీ వాటర్ తోటే, నీళ్ళతో ఉడికించుకున్నాం, ఇంకేం వేయలేదు. అంతే మేడం. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయాలి మేడం, తగినంతగా. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఎండుమిర్చి తగినంతగా వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత తరిగినటువంటి వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత తరిగినటువంటి అల్లం వేసుకోవాలి. అల్లం ముక్కలు విడిగా, వెల్లుల్లి విడివిడిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం అల్లము వెల్లుల్లి తరిగిన వేసినవి కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. తరిగినవి వేసినట్టయితే అవి తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్ అనిపిస్తుంది మేడం, నాలుక రుచిగా మారుతుంది. సో అందుకే మనం తరిగినటువంటివి వేసుకుంటాం. ఆ తర్వాత పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో బాయిల్ చేసినటువంటి మటన్ వేయాలి, ఉడికించుకున్న మటన్ వేయాలి.
బాగా కలపాలి. మటన్ పీసెస్కి ఆ ఫ్రై మొత్తం తాకేలా కలపాలి. కొద్దిసేపు ఒక 1 మినిట్ వరకు క్యాప్ క్లోజ్ చేసి ఉంచాలి. వన్ మినిట్ అయిన తర్వాత ఇందులో మష్రూమ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంతగా ఇందులో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కలపాలి. ఆ తర్వాత ఇందులో సీజనింగ్ కోసం, సీజనింగ్ అంటే చివరికి మనం యాడ్ చేసుకునేది ఫ్లేవర్ గురించి మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో వాటిని సీజనింగ్ అంటాం. తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఉప్పు. ఆ తర్వాత కారం తగినంతగా, ధనియా పౌడర్, ధనియాల పొడి, పసుపు, ఆ తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ మరి కొంత రావడానికి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేయాలి. కొంచెం మగ్గాలి, కొంచెం సేపు మగ్గాలి మేడం. లిడ్ క్లోజ్ చేద్దామా? 1 మినిట్. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య పెరిగిపోతూ ఉంటుంది. దానికి తోడు చికాగ్గా ఉంటుంది. కాబట్టి చుండ్రు తగ్గించుకోవడానికి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని ఈ నీటిని తలకు బాగా పట్టించేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు చాలా త్వరగా తగ్గడమే కాకుండా జుట్టు కూడా బాగా సిల్కీగా తయారవుతుంది. చిట్కా చేసాం కదా, సో చూద్దామా? చూద్దాం. అయిపోయినట్టేనా? కంప్లీట్. మష్రూమ్ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. మష్రూమ్ మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మష్రూమ్ మటన్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, టమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ మటన్ కర్రీ రెడీ. మష్రూమ్ మటన్ కర్రీ. మష్రూమ్ మటన్ కర్రీ అంటే ఆ కర్రీ ఉండాలి, అంటే డ్రైగా ఉన్నది. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే కొంచెం స్పైసెస్ కొంచెం ఎక్కువ కారం ఉన్నది. స్పైసెస్ ఓకే, మసాలా అంతా కొంచెం గ్రేవీ ప్లస్ కొంచెం కమ్మదనం, అంటే చూడ్డానికి కూడా బాగుండాలన్నమాట. పర్వాలేదు, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సో రావు చెప్పిన టిప్స్ కూడా ఫాలో అవ్వు, ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. ఓకే, సో తెలుగు రుచి నుంచి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ షెఫ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అలోవెరా జెల్.
కలబంద గుజ్జు చర్మానికి పైపోతగా అప్లై చేసుకోవడం వల్ల చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి త్వరగా తగ్గుతాయి. అందుకని వీలైనంత వరకు వారానికి ఒకసారి కొద్దిగా కలబంద గుజ్జు తీసుకుని చర్మానికి అంటే ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు చాలా త్వరగా తగ్గుతాయి. స్కిన్ కూడా బాగా క్లీన్గా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ అచారీ ప్రాన్స్. ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో రొయ్యలు ఉన్నాయి, కొంచెం ఆవగుజ్జు కూడా వేశారు. రొయ్యల్లో మనము హెల్దీ కాంపోనెంట్ ఏముంది అని చూస్తే మల్టిపుల్ న్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ ఒక పక్కన మనకి ప్రోటీన్ వస్తున్నప్పటికీ ఇంకొక పక్కన మనకి చాలా ఇంపార్టెంట్ అయిన బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అనేవి మనకి రొయ్యల్లో లభిస్తాయి. జనరల్గా మనం రొయ్యలు తినాలా లేదా తక్కువ తినాలా, లేకపోతే వేరే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్కి కంపేర్ చేసుకుంటే ఇది మంచిదా లేదా అని చూస్తే మనము రెడ్ మీట్కి కంపేర్ చేస్తే అంటే మటన్ కానీ బీఫ్ కానీ కంపేర్ చేస్తే కనుక డెఫినెట్గా రొయ్యలు అనేవి సీ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి తక్కువ క్యాలరీస్ చెంది ఉంటాయి. మనం ఒక 100 గ్రాములు కనుక రొయ్యలు తీసుకుంటే అందులో 100-120 క్యాలరీల కంటే ఎక్కువ రావు. ప్రోటీన్ కూడా ఫిష్లో లాగా ఆల్మోస్ట్ 20% ప్రోటీన్ అనేది మనకి అందులో లభిస్తుంది. ఇంకా అడిషనల్గా ఏమి వస్తాయి అంటే B12, B6, B9 ఇట్లాంటి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఏవైతే నర్వ్ హెల్త్కి ఇంపార్టెంటో, ఏవైతే మనకి టైర్డ్గా నీరసంగా ఉండేటప్పుడు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఇందులోంచి లభిస్తాయి. కాబట్టి మనకి స్పెసిఫిక్గా మనం ఏదైనా ఫటీగ్ కానీ బాగా నీరసంగా ఉండే పీరియడ్లో కనుక ఇవి ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి న్యాచురల్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి లభిస్తాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ మసాలా రైస్. ఇది ఒక క్విక్ రెసిపీ. మనం కనుక ఇంట్లో ఆల్రెడీ చికెన్తో చేసుకున్న కర్రీ కానీ చికెన్ మసాలా కనుక ఉంటే ఒక క్విక్ డిష్ లాగా మనము ఒక డిన్నర్ రెసిపీ లాగా సింగిల్ రెసిపీ లాగా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనము చూస్తే ఇంగ్రీడియంట్స్ ఒక పక్కన రైస్, కొంచెం మసాలా పొడులు ఉన్నాయి అండ్ మెయిన్గా మనకి చికెన్ ఉంది. మనం జనరల్గా చికెన్ తింటాము అంటే కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ 100 గ్రాములు తింటే 100 గ్రాములు ప్రోటీన్ వస్తుందా అంటే ఒక 20 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకి లభిస్తుంది. అందుకనే జనరల్గా హై ప్రోటీన్ డైట్స్ అన్నప్పుడు మనం ఫస్ట్ డైరెక్ట్ డైటరీ సోర్స్ నుంచి న్యాచురల్ ఫుడ్ నుంచి ప్రోటీన్ తినాలన్నప్పుడు జనరల్గా చికెన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక గుడ్ రెసిపీ, సింపుల్ రెసిపీ. మనం ఇందులో కనుక కొంచెం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోగలిగితే జనరల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి రాని ఫైబర్ కూడా మనకి అడిషనల్గా వస్తుంది. మనం ఆయిల్ కంట్రోల్ చేసుకొని ఈ రెసిపీని కనుక తయారు చేసుకోగలిగితే ఇది ఒక లంచ్ రీప్లేస్మెంట్గా కానీ ఒక డిన్నర్ రీప్లేస్మెంట్గా కానీ ఒక క్విక్ రెసిపీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మనకి సౌత్ ఇండియాలో చాలా పాపులర్ అయిన కొర్మెన్ పులుసు కర్రీ. ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కోర్స్ మనకి కొర్మెన్ ఫిష్ ఉంది. ఇది స్టార్ ఫిష్ అనుకోవచ్చు మనము, వన్ ఆఫ్ ద మోస్ట్ టేస్టీ ఫిష్. అలాగే హెల్త్ పరంగా చూస్తే కూడా మిగతా ఫిషెస్ అన్నిటికంటే ఫ్యాటీ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సిన ఇన్ఫ్లమేషన్ కానీ మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చూసే ఉండే ఏదైతే టైప్ ఆఫ్ ఫ్యాట్ మనం ఫిష్లోంచి కోరుకుంటూ ఉంటామో అది ఈ కొర్మెన్ ఫిష్లో మనకి ఎక్కువ ఉంటుంది. మన టిపికల్ తెలుగు ప్రిపరేషన్లో మనం ఎక్కువ చింతపండు వేసి తయారు చేస్తాము. సో చింతపండులో ఏంటి స్పెషాలిటీ, గుడ్ ప్రాపర్టీ ఏముంది అని చూస్తే మనం రసంలో వేసినా ఇట్లా కర్రీస్లో వేసినా కూడా దానిలో ఒక డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీ అనేది గ్రేట్గా ఉంటుంది. అంటే స్టమక్ని ఒక క్లీన్గా ఉంచడానికి, టాక్సిన్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్ ఏమన్నా ఉన్నా దాన్ని క్లియర్ చేయడానికి చాలా పర్టిక్యులర్గా హెల్ప్ చేస్తుంది. ఇందులో కొంచెం మెంతి పొడేశారు, జీలకర్ర పొడేశారు. మెంతులు ఎప్పుడూ కూడా స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నప్పటికీ దానిలో కొలెస్ట్రాల్ లోవరింగ్ ప్రాపర్టీ ఉంటుంది, అలాగే షుగర్ తగ్గించే ప్రాపర్టీ కూడా ఉంటుంది. జీలకర్ర అనేది పొడి మనకి టేస్ట్, ఫ్లేవర్తో పాటు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా కాపాడుతుంది. సో ఈ ఓవరాల్గా ఈ రెసిపీలో చూస్తే అన్ని గుడ్ ఇంగ్రీడియంట్స్. ఇది ఒక హెల్దీ రెసిపీ. మనం కారం, ఉప్పు ఇలాంటివి ఎక్కువగా వాడకుండా చూసుకుంటే ఇది మన రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ మటన్ మసాలా.
సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే జనరల్గా మనం ఓన్లీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ అట్లా ఇండివిజువల్గా చేస్తాము. కానీ మనం ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ని ఒక వెజిటేరియన్తో కంబైన్ చేసి చేస్తామో అదొక మోర్ రెగ్యులర్లీ యూసబుల్ రెసిపీ అనేలాగా అయిపోతుంది. ఎప్పుడు కూడా మనం నాన్ వెజిటేరియన్ చేస్తే అఫ్కోర్స్ అందులో ప్రోటీన్ లాంటివి ఎక్కువ వచ్చినప్పటికీ ప్రోటీన్ చాలా యాసిడిక్గా కూడా ఉంటుంది. కొంతమందికి బాగా యాసిడిక్గా ఉన్న వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి యాసిడిక్ ఎన్వైరన్మెంట్ అనేది స్టమక్లో కొంచెం తగ్గించాలన్నా దానికి కౌంటర్గా ఆల్కలైన్ ఫుడ్ అంటే వెజిటేరియన్ బేస్డ్ ఫుడ్ తప్పకుండా యాడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ వాళ్ళ డైట్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సి వస్తారు. సో మనం సేమ్ రెసిపీలో కనుక ఇలా వెజిటబుల్ యాడ్ చేసి చేయగలిగితే మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్ వస్తుంది, అలాగే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఆ పర్టిక్యులర్ వెజిటబుల్ ఏదైతే ఇస్తుందో మనకి లభిస్తాయి. మష్రూమ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏమొస్తుంది అని చూస్తే అందులో పొటాషియం. మన మసిల్స్ బాగా పనిచేయడానికి ఒక్క సింగిల్ న్యూట్రియంట్ ఏది అంటే అది మన డయట్లో పొటాషియం. సో అది వెజిటబుల్స్ నుంచి వస్తుంది, ఫ్రూట్స్ నుంచి వస్తుంది, సూప్స్ నుంచి వస్తుంది, కోకోనట్ వాటర్ ఇలాంటి జ్యూసెస్ నుంచి చాలా వరకు మనకి పొటాషియం అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మటన్, మోర్ ఆఫ్ వెజిటబుల్ కనుక యాడ్ చేసుకొని తీసుకోవాలనుకుంటే మనం వారంలో ఒక 2-3 సార్లు ఇది మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు. మరి ఇవాళే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చాలా ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.